సభా సాంప్రదాయం. మాట్లాడడం లోపల అమ్మ అని మాట్లాడడం బాగుంటుంది, నీ అమ్మాని మాట్లాడితే చొప్పించుకొని కొట్టే విధంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్ గారు. ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. శ్రీనివాస్ గారు అసలు బీజేపీ పార్టీ ఇవాళ జరిగినటువంటి తీరు నాకు మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్గా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి మాట, కాంగ్రెస్ వాళ్ళు తర్వాత అందరూ కలిసి మా మీద వాటర్ బాటిల్స్ ఇసిరేశారు, పేపర్లు ఇసిరేశారు అనేటువంటి మాట ఉన్నది. బీజేపీ చాలా వరకు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి తీరు, ఓవైపు బీఆర్ఎస్ ఇంత పెద్ద ఎత్తున కేటీఆర్కి సంబంధించినటువంటి చర్చ పెడదాము అనేటువంటి మాట బీఆర్ఎస్ చేస్తూ ఉంటే, భూభారతి గురించి ఏదైతే ధరణి ప్లేస్లో వస్తున్నటువంటి కొత్త భూభారతి చట్టం అనేటువంటి మాట కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరగాలనేటువంటి మాట కాంగ్రెస్ అంటుంది, బీజేపీ అంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కాంట్రడిక్టరీ, అంటే ఏది అసలు ఏం జరుగుతుంది? బీజేపీ నేతలు ఇంతకాలం మౌనంగా ఉండి కేవలం అసెంబ్లీలో మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి మాట కూడా ఇంకో వైపు నుంచి వస్తుంది. అసలు దీన్ని బీజేపీ పార్టీ ఎట్లా చెప్తా ఉంది? ఇంతకాలం ఖాళీగా ఉన్నారు, ఏం మాట్లాడలేరని అన్నారు. మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఇది బీజేపీ నేతలు, బీజేపీ ఒక మాట వినాలి శ్రీనివాస్ గారు, బీజేపీ నేతలు బీజేపీ కార్యకర్తలే చెప్తున్నటువంటి మాటలు, ఎందుకో మా వాళ్ళు సైలెంట్ అయిపోయారు అనేటువంటి మాట చాలా మంది బీజేపీ కార్యకర్తలే చెప్తున్నారు. కాదండి, కొంచెం గ్యాప్ ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు అంటే గ్యాప్ అనేటువంటి మాట ఒప్పుకున్నారు, గ్యాప్ లేదు గ్యాప్ లేనే లేదు, అసలు కంటిన్యూ అవుతూనే ఉంది ఫైట్. ఎక్కడ నిన్నకు మొన్న మేము ఆడ ధర్నా చేసినాము ఇందిరా పార్క్ దగ్గర, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి. అయితే మధ్యాహ్నం ఒకటి ఏంటంటే మెంబర్షిప్ ఒకటి అంతా జరుగుతుంది, మాకు డివిజన్ వైజ్ కూడా డివిజన్ అధ్యక్షులు అవన్నీ అవుతున్నాయి. ఆ విషయంలో కొంచెం ఎక్కువ బయటికి రావట్లేదు. నిన్న ఎల్బీ నగర్ లో కూడా అందరు కార్పొరేటర్లు చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసారు మన కమిషనర్ గారి దగ్గర, ఇష్యూ మనీ డైవర్ట్ అవుతుంది అనేసి చాలా ప్రోగ్రామ్ నడుస్తుంది. మీ దగ్గర మనం అసెంబ్లీ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి దాని గురించి అసెంబ్లీ సార్, ఇప్పుడు స్పీకర్ గారి గురించి మాట్లాడితే మనం అసెంబ్లీలో చాలా సభ సాంప్రదాయాలు మనం గౌరవించుకోవాలి సార్. స్పీకర్ గారిని చాలా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ వాళ్ళ కుల ప్రస్తావన ఎందుకు వస్తుందో నాకు తెలియదు. అన్నగారు మరి మోహన్ గారు కూడా కులం అనే విషయం ఆడ రావద్దని నా ఒపీనియన్. అక్కడ స్పీకర్ గా గౌరవించుకుందాం మనం. ఆ సీట్ లో ఉన్న ఎవరైనా సరే, ఎన్ని క్యాస్ట్ కి సంబంధం లేదు ఆడ, అది హిందూ ముస్లిం క్యాస్ట్లు వద్దు, జాతి మతం కులం వద్దు. ఆ స్పీకర్ ఆ సీట్ కు ఆ కుర్చీకి మనం గౌరవించాలి. ఆ గౌరవంతో మనం అక్కడ బిహేవ్ చేయాలని నా ఒక ఉద్దేశం, అంతే తప్ప ఆడ క్యాస్ట్లు ఇవన్నీ టాపిక్స్ చాలా ఉన్నాయి. తెలంగాణలో కొట్లాడాల్సిన టాపిక్స్ కానీ, తెలంగాణలో ప్రజలకు చేయాల్సిన మంచి చెల్లు చాలా ఉన్నాయి. ఈ టాపిక్ వస్తేనైతే ఇప్పుడు కాంగ్రెస్ ఈ మధ్యనే ఎంఎస్ చార్జెస్ అండ్ కాస్మెటిక్స్ అమౌంట్ ఇంక్రీజ్ చేసింది, చాలా హ్యాపీగా ఉంది మాకు. ఆ విషయం మా ఎమ్మెల్యే గారు కూడా ఒప్పుకున్నారు సభా సాక్షిగా. చాలా సంతోషకరం, చాలా పేద విద్యార్థులకు మంచి జరుగుతుందని. ఇదే విషయంలో ఎట్ ద సేమ్ టైం పేద విద్యార్థులకు రావాల్సిన ఫీ రియంబర్స్మెంట్ చాలా సంవత్సరాల హోల్డింగ్ లో ఉన్నవి. ఆ అమౌంట్ రిలీజ్ చేస్తే కూడా చాలా మంది విద్యార్థులకు పాత అమౌంట్లు వస్తుంటాయి, వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి చదువుకోనికి వెళ్తారు. చాలా టాపిక్స్ ఉన్నాయండి మాట్లాడుకోనికి. ఈ ఒక్క చిన్న టాపిక్స్ కి ఊగిస్లో ఆడి వీళ్ళంతా వాళ్ళు వీళ్ళు నూక్కోవడము, తోసుకోవడము, కొట్టుకునేంత టాపిక్ ఏముంది సార్ అక్కడ? నేను అదే అడుగుతున్నా. ఇన్ఫాక్ట్ ఆ విజువల్స్ లైవ్ లో కూడా ప్లే చేస్తా ఉన్నాం, చూస్తున్నాము, కనపడుతున్నాయి, మనం చూస్తున్నాము. రియల్ కూడా 2-3 రోజుల నుండి టాపిక్స్ నడుస్తున్నాయి. ఫైట్ చేసుకున్నంత అక్కడ లేదు. టైం ఇమ్మన్నారు స్పీకర్ గారు, టైం ఇవ్వండి, మీకు నేను టైం ఇస్తున్నాను, దాన్ని వినియోగించుకొని మాట్లాడదాం, చర్చకు వద్దాం అన్నప్పుడు దాన్ని పట్టుకొని కాదు కూడా మెయిన్ అంశం ఏంటంటే సార్, ఇక్కడ ప్రజల టైం అండి, ఇది తెలంగాణ ప్రజల టైము. ప్రతి నిమిషం వాళ్ళకి అవసరము, ప్రజలు చూస్తున్నారు, వాళ్ళకి విలువైన సమయం ఇది ఒకటి. మిగతాదంతా టాపిక్ విలువైన ముఖ్యమైన బయటకు వస్తే మిగతా టాపిక్స్ రావు. ఈ సభలో ఉండే ప్రతి నిమిషం వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళ కోసం మాట్లాడాలని నా ఒక ఉద్దేశం అండి. రైట్ మోహన్ గారు ప్లీజ్ కంటిన్యూ. సోదరులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కరెక్టే వాళ్ళన్న మాట, కానీ దానికి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకుంది. సోదర, సమాజంలో దళిత జాతి పట్ల ఎంత వివక్ష ఉంటుందో మేము క్షేత్రస్థాయిలో ఉండి చూస్తుంటాం. అలాంటిది మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నత స్థానం కల్పించినప్పుడు ఆ స్థానంలో కూడా అవమానపడితే తట్టుకోలేం సోదర. అక్కడ కూడా మమ్మల్ని అవమానపరచడమే క్షేత్రస్థాయిలో మా జాతిని వివక్ష ఉంది.
ఇక్కడ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాన్ని గౌరవించి మమ్మల్ని ఉన్నత స్థాయిగా ఉండి ఒక ముఖ్యమంత్రి అధ్యక్ష సార్ అనే స్థాయికి మమ్మల్ని కూర్చోబెట్టినా కానీ ఎక్కడొక్కడ మళ్ళీ మా విపక్షను మా జాతిని గుర్తించే ప్రయత్నం చేస్తారు కాబట్టి దానికి బాధపడుతున్నా. ఖచ్చితంగా నేనే కాదు దళిత జాతి అందరూ కూడా బాధపడతారు. మేము కోరుకుంటాం ఏంటంటే గౌరవం కోరుకుంటాం. మేము ఆస్తులు అంతస్తులు కోరుకోం. మా బాధ అంతా ఏంటంటే గౌరవాన్ని ఇవ్వండి. మీ ఆస్తుల్లో భాగస్వామ్యం అవ్వట్లేదు కదా, కాబట్టి బాధ ఉంది. ఖచ్చితంగా జాతి కూడా దీనికి ఖండిస్తుంది. హరీష్ రావు గారు రేపు ఆయన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి, ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. నేను ఆ మేడం గారు కూడా సమాధానం చెప్పలేదు, ఎవరు చెప్పట్లేదు. సంవత్సర కాలం నుండి కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడానికి బలమైన కారణం ఏమన్నా ఉందా? రాకుంటే ఎందుకు రావట్లేదు? ఒకవేళ నీకు ఆర్థిక లేదు, శారీరకంగా ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీ కొడుకుకో లేదు, మీ అల్లుడికో లేదు, నీ కూతురికి ఎక్కడో ఒకసారి ఎమ్మెల్యే బై ఎలక్షన్ పెట్టి తనకో ముగ్గురిని పెట్టి ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పించి వాళ్ళతో మాట్లాడించు. అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చొని ఇక్కడ కొడుకుని అల్లుడిని చాటల తౌడు పోసి కుక్కలు కొట్లాడించినట్టు మీ ఇద్దరు కొట్టుకపోరాబా ఎవడు గట్టి కొట్లాడితే వాడే పార్టీ నడిపియాలన్నట్టుగా ఈ రకంగా మాట్లాడటం వల్ల హరీష్ రావు గారు అసహనంతో సహనం కోల్పోయి ఎక్కడ నా బామ్మడిది హీరో అయిపోతుడు, రోజు రోజులో నన్ను ఎక్కడ కనుమరుగైపోతున్నాను, రోజు రోజు నేను గుర్తింపు లేకుండా పార్టీలో వెంకంజలో పడిపోతున్న భయంతో జరిగింది తప్ప ఇది ప్రజల గురించి నిజంగా ప్రజల గురించి ఆయన పోరాడినట్టయితే ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. అంతేగాని తన ప్రయోజనం కోసం తన అస్తిత్వం కాపాడడం కోసం పార్టీలో తన కనుమరుగు అవుతున్నాడని భయంతో చేసిందే తప్ప ఇది ప్రజల గురించి చేసింది ఎట్టి పరిస్థితులు కానే కాదు. రైట్ మోహన్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు విజయలక్ష్మి గారు. మీ స్టేట్మెంట్స్ ఏంటి? ఇప్పుడు మోహన్ గారు మాట్లాడింది విన్నారు, అలాగే శ్రీనివాస్ గారు బీజేపీ నేత మాట్లాడింది కూడా మీరు విన్నారు కదా. విజయలక్ష్మి గారు మీరు ఏమంటారు? మోహన్ సార్ మాట్లాడేదంతా పచ్చి అబద్ధము. ఎందుకనంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి అంకితం అవుతారు, వీళ్ళకు తాట్ల వేసి కుక్కల నక్కలకు కొట్లాడబెట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఆ రకంగా కొట్లాడబెట్టే కార్యక్రమమే లేదు. ఆరోగ్య పరిస్థితి తెలంగాణ ప్రజానికం అంతా చూసిండ్రు. కేసీఆర్ గారికి ఆరోగ్య రీత్యా బాగలేదన్న విషయం అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు, అందరికి తెలుసు. విషయాన్ని స్పష్టంగా మాట్లాడిన దానికే నోరు మూపియాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు మా హరీష్ రావు అన్న మీద అనేకమైన నేపాల్ మోపుకుంటా అన్ని రకాలు ఎక్కడికి పోయినా కానీ ఒక విషయం మీద, రైతుల విషయం మాట్లాడినా, విద్యార్థుల మీద విషయం మాట్లాడినా, ఇలా కార్మికుల మీద మాట్లాడినా, ఏ విషయం మీద మాట్లాడినా అక్కడ కేసులు అనేకమైన నోర్మపించుడు, ఈ విషయాలు ఎవి కూడా మన తెలంగాణ ప్రజలను ఆదుకున్నది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వమే. ఇన్ని రోజులు 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పరిపాలించి ఏం చేసింది ప్రజలకు? వీళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మోహన్ గారు వినాలి. మోహన్ గారు ఇంతసేపు మీరు మాట్లాడుతున్నప్పుడు విజయలక్ష్మి గారు మాట్లాడదు ప్లీజ్. తెలంగాణ ప్రజలు ఈ రోజు ప్రతి పల్లె ప్రతి జిల్లా మీరు రండి సార్ అని చెప్పేసి బ్రహ్మరథం పట్టిన పరిస్థితిలో చూస్తున్నాము. మీరు రండి సార్, ఈ 10 సంవత్సరాల్లో మాకు అందరికి చాలా బాధగా అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చిన ప్రతి సోషల్ మీడియాలో ప్రతి మహిళ మాట్లాడిన విషయాన్ని చూస్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇలా కేసీఆర్ మీద దుమ్మెత్తిపోతే సరిగా కాదు సార్, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఆ విషయం కరెక్ట్ కాదు. విషయాన్ని స్పందించి హరీష్ రావు గారు మాట్లాడుతూనే ఈ రోజు సభ గౌరవించలేరని చెప్పేసి మాట్లాడుతూ విషయం వినకుంటే సభాపతి దగ్గరికి వెళ్ళేసి విషయాన్ని వినిపించింది సార్. అది విషయము మీకు అది ఎట్లా పడుతుందంటే అవమాన పరిచయం అని చెప్పేసి అనుకుంటారు. అవమాన పరిచయం ఇది కాదు సార్. ఇలా దళిత బంధువు ఇచ్చిన చరిత్ర తొలి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారిదే ఉన్నది. ఇలా అంబేద్కర్ విగ్రహాన్ని 110 అడుగులు పెట్టింది ఎవరు సార్? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది ఎవరు పెట్టిరు? ఇలా తలెత్తుకొని చూసినందుకు అంబేద్కర్ గౌరవించి దళితులను గౌరవించి ఇలా పథకాన్ని తీసుకొచ్చిన చరిత్ర మా కేసీఆర్ సార్ ఉన్నది. ఇలా హరీష్ రావు గారి విషయాన్ని చెప్తే హరీష్ రావు గారిని అనేకమైన హరీష్ రావు గారు ప్రతి పల్లెల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే విషయాన్ని నమ్మకుంటే ఇలా మూసేస్తున్నారు సార్. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం. విజయలక్ష్మి గారు నాదో ప్రశ్న. విజయలక్ష్మి గారు ప్రభుత్వం గురించి, విజయలక్ష్మి గారు ఇది ప్రభుత్వం గురించి చర్చ కాదు ఇవాళ. విజయలక్ష్మి గారు వినాలి, ఇది ప్రభుత్వం మీద చర్చ కాదు. ఇవాళ డిబేట్ అలా ఒకటే ఏంటంటే మేజర్ గా
హరీష్ రావు ప్రవర్తన కావచ్చు, లేదా అసెంబ్లీ సాక్షిగా ఒకరి మీద ఒకరు తాగొచ్చిర్రు, డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్ల మీద పెట్టినట్టు ఇటు అసెంబ్లీ గేట్ కాడ కూడా వీళ్ళకి తాగుబోతు టెస్టులు పెట్టాలనేటువంటి మాటల గురించి కావచ్చు, లేదంటే ఇవాళ స్పెషల్గా ఒక సీనియర్ నేత హరీష్ రావు లాంటి ఒక నేత బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత అంత స్థాయి నేత అని చూసేటువంటి వ్యక్తి స్వయంగా తానే ఎమ్మెల్యేలను తోసుకుంటూ వెళ్ళలోకి వెళ్ళినటువంటి తీరు మీద మేజర్గా మనం డిబేట్ పెట్టుకున్నాం తప్ప ఇంకేం లేదు. తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినామని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చెప్పదలుచుకున్నారు అనేది చర్చ. దగ్గరికి వెళ్ళిన విషయాన్ని చూస్తున్నారు, అక్కడ ఎలాంటి అగౌరవపరిచేది కాదు సార్, గౌరవించే విషయాన్ని సార్ మీరు పదే సార్ చూపించండి. ఆ విషయాన్ని నిలబెట్టేందుకు సభాధిపతి దగ్గరికి వెళ్ళేసి విషయం వినిపిస్తున్నారు సార్. ఆ విషయం వినిపించడానికి ఎమ్మెల్యేలను తోసుకుంటూ మార్షల్స్ ని తోసుకుంటూ సభాపతి దగ్గరికి పోతారా అమ్మా? చాలా తప్పు మాట్లాడుతా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. సార్ తెలంగాణ ప్రజానీకమే గాని మా అసెంబ్లీ ఎమ్మెల్యేలే గాని వీళ్ళందరూ కూడా మాకు ప్రసాద్ సార్ ఉండాలా, దళిత స్పీకర్ ఉండాలని చెప్పేసి అందరం కూడా తల వంచి ఆ సార్కి మద్దతు ఇచ్చిన పరిస్థితి మా ఎమ్మెల్యేలు చూసినాం సార్. ఎవరు కూడా అగౌరవపరచలేము, ఆయన మద్దతుగానే మేము అందరం ఇది చేసినాం సార్. రైట్ విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు